యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయినా ఈ లోకంలో ఎవరు మనకు దూరమైపోయినా యెహోవాయే తల్లిగా తండ్రిగా ఉంటాడు. మానవ మాత్రుడు ఎవరికి సాధ్యపడిన విధంగా ఆయన వారిని ప్రేమించి పోషిస్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. మనము ఆరాధించే దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆదరణ లేక, సమాధానము, నెమ్మది లేక ఉన్నావా? యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. దిగులు పడకు, భయపడకు. ప్రభు నీ పక్షంగా గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరి ఈ లోకంలో మమ్మల్ని విడిచిన నువ్వు విడువని ఎడబాయిని మంచి దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని ప్రభువా ఈ నీ ప్రజలందరినీ చేరదీసి నీ హక్కున చేర్చుకొని వారి పక్షంగా గొప్ప కార్యాన్ని మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.